ఈ రాత్రి ఈ శుద్ధీకరణ కోడికకి చేరి వచ్చిన మీ అందరికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. బైబిల్లో శుద్ధీకరణ కొరకై కొన్ని మాటలు మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 31వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత్తపరచుటకద్దు కానీ రక్షణ యెహోవా అధీనము అని ఆ వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం. శుద్ధీకరణ కోడిక అన్నప్పుడు, శుద్ధీకరణ అన్నప్పుడు మనల్ని మనమే సరిచేసుకోవడం, మనల్ని మనమే సరిచేసుకొని మన ఆత్మీయ జీవితంలో ఉంటున్న లోటుపాట్లని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు మనకు శుద్ధ హృదయాన్ని అనుగ్రహించుదురుగాక. మనము 3 విధాలుగా పరిశుద్ధపరచబడాలి. ఒకటి క్రీస్తు రక్తము చేత, క్రీస్తు ఆత్మ చేత, మూడవది దేవుని వాక్యము చేత మనల్ని మనమే సరిచేసుకుంటూ మనం కొనసాగుతూ ఉండాలి. రక్షించబడిన ఆ రోజు నుండి కనుమూసేంత వరకు, ప్రభు రాకడ వరకు ఈ 3 విధాలుగా మనల్ని మనమే పరిశుద్ధపరుచుకుంటూ సరిచేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు తన కనికరాన్ని బట్టి తన రాజ్యంలో మనల్ని చేర్చుకుందరుగాక. బైబిల్లో మనం ఇప్పుడు చదివినట్లుగా యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత్తపరచుటకద్దు కానీ రక్షణ యెహోవా అధీనము అని రాయబడి ఉంది. గుర్రములు గురించి బైబిల్లో ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇంకా యోబు గ్రంథములు కూడా వ్రాయబడి ఉన్నాయి. అనేక రకములైనటువంటి జంతువులు మనం చూస్తూ ఉంటాం. వాటిలో ఈ గుర్రము కూడా. మరి ఈ గుర్రాన్ని గురించి ఎందుకు అక్కడ ప్రత్యేకంగా బైబిల్లో రాశారు అన్నప్పుడు, మరి యుద్ధరంగంలో ఎక్కువగా వాడే వాహనం ఏది అన్నప్పుడు రాజుల దినాల్లో ఈ గుర్రములను ఎక్కువగా వాడేవాడు. గుర్రముల కొరకై ప్రత్యేకంగా వాటి కొరకు వసతులు కల్పించి టెంట్లను వేసి వాటికి కావాల్సిన మేతను తెచ్చి యుద్ధ దినమునకు అవి సిద్ధపడి ఉండాలి అనే ఉద్దేశము చేత వాటిని ముందుగా వాటిని పెంచి పోషిస్తూ ఉండేవాడు. యుద్ధ దినాలు వచ్చినప్పుడు వెంటనే అంతవరకు అవి సంరక్షించబడి సిద్ధపడినటువంటి ఆ గుర్రములను తీసుకుని వెళ్ళి యుద్ధములో వాళ్ళు వాటి మీద సవారీ చేసి శత్రువులతో పోరాడి యుద్ధం చేసేవాడు. ఖచ్చితంగా రాజుల దినాల్లో ఈ గుర్రములను వాడేవాళ్ళు. ఖచ్చితంగా గుర్రాలు ఉండేవి. అవి బలహీనమైన గొర్రెలు కాదు కానీ గుర్రములు కావు కానీ బలముగా ఉండేటట్లుగా ఆ గుర్రములను ఎంతో సంరక్షించి పోషిస్తూ ఉండేవాడు. అవి యుద్ధములో ఎంత వేగంగా పరిగెడితే అంతగా శత్రువులను కూడా ఆ రాజులు సులభముగా జయించగలరు. మరి అలాంటి సామర్థ్యం గుర్రములకు ఉండేవి. మరి ఈ రోజుల్లో గుర్రాలు అవి తక్కువైపోయాయి అనుకోండి. మరి రాజుల దినాల్లో ఖచ్చితంగా గుర్రములను వాడేవాడు. కానీ బైబిల్ చెబుతుంది, యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత్తపరచుటకద్దు కానీ రక్షణ యెహోవా అధీనము. ఎన్ని గుర్రములను ఆయుత్తపరిచినా, ఎన్ని రథములను సిద్ధపరిచి శత్రువులతో పోరాటానికి వెళ్ళినా రక్షణ లేక జయము అనేది ప్రభువు ఇస్తేనే తప్ప ఆ వ్యక్తి జయం పొందలేడు. కాబట్టి జయం పొందే దేవుని మీదనే మనం అతిశయపడాలి కానీ గుర్రముల మీద, రౌతుల మీద కాదు అని ఆ వాక్యములో తెలియచేస్తూ ఉన్నాను. మరి రాజుల దినాల్లో ఈ గుర్రములు, రౌతులు ఉండేవి. 20వ కీర్తన 7వ చరణములో కూడా మీరు గమనిస్తే, 20వ కీర్తన 7వ చరణములో కూడా మీరు చూడండి. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అంటారు. గుర్రములున్నాయి, రౌతులు ఉన్నాయి అని రాజుల దినాల్లో వాళ్ళు చూపించుకునేవాళ్ళు. పొరుగు దేశం యొక్క రాజుల వాళ్ళకి మా దగ్గర ఇన్ని గుర్రాలు ఉన్నాయి, ఇన్ని రౌతులు ఉన్నాయి, ఇన్ని రథాలు ఉన్నాయి, మా ప్రాంతానికి ఎవరైనా యుద్ధానికి వస్తే సులభంగా మిమ్మల్ని ఓడించగలము, మా దగ్గర ఇన్ని
గుర్రములు, రథాలు, రౌతులు ఉన్నాయి అని ఆ రోజుల్లో అతిశయపడేవాడు. మరి ఈ రోజుల్లో గుర్రాలకు బదులుగా మా దేశంలో అణుబాంబులు ఉన్నాయి, యుద్ధాయుధాలు ఉన్నాయి అని మాట్లాడుకొని అతిశయపడేవాళ్ళు ఈ రోజుల్లో కనబడతారు. కానీ జయమిచ్చేది ప్రభువే. అందుకే కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయపడతారు. కానీ మనమైతే యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. ఎందుకంటే ప్రభు యొక్క నామాన్ని బట్టి శత్రువులని సులభముగా జయించగలరు. మరి ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కూడా మీరు గమనించినట్లయితే వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువులతో పోరాటానికి వాళ్ళు తీసుకొచ్చిన ఆయుధాలు, లేకపోతే ఆ గుర్రములు, రౌతులు ఇవి పనికి రాలేదండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకై ఉండుడి అన్నప్పుడు మౌనంగా ఉండి కనిపెట్టి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు జయించారు. ఫరో అతని సైన్యం బలమైన రౌతులని, గుర్రములను సిద్ధపరచుకొని ఇశ్రాయేలు ప్రజలను వెంటాడుతూ ఉంటే అవన్నీ కూడా సముద్రంలో చనిపోయినట్లుగా బైబిల్లో రాయబడ్డాయి. ఫరో అతిశయపడేవాడు గుర్రములను బట్టి, రౌతులను బట్టి. మరి అవి ఏమయ్యాయి అని ఆలోచిస్తే నిర్గమాకాండం 15వ అధ్యాయము 1వ వాక్యములో మీరు గమనించి చూడండి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గురించి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గురించి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను అని వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటి అద్దరికి వచ్చిన తర్వాత మోషే, ఇశ్రాయేలులందరూ ఈ కీర్తన పాడి ప్రభువుని గణపరుస్తూ వచ్చారు. మరి అంతవరకు ఆ ఫరో తనకున్న గుర్రములు, రౌతులను బట్టి అతిశయపడుతూ ఉన్నప్పుడు అవి ఇశ్రాయేలు ప్రజల్ని మరలా ఐగుప్తులోనికి తీసుకొని రాలేకపోయాయి. అవి ఇశ్రాయేలు ప్రజల్ని అడ్డుపరచలేకపోయాయి. కారణం ఏంటంటే ప్రభు వారి పక్షమై ఉండి ఎర్ర సముద్రాన్ని వారు దాటేటట్లు దేవుడు చేశాడు. రక్షణ యెహోవా అధీనము, రక్షణ యెహోవా అధీనము. మరి గుర్రముల గురించి ఎందుకు అంతగా బైబిల్లో ప్రత్యేకంగా వ్రాయబడింది అన్నప్పుడు, ఆ గుర్రములో ప్రేమిన వర్లరు ఇప్పుడు చెప్పినట్లుగా గుర్రములు, రౌతులు రాజుల దినాల్లో వాటిని ఆయుధాలుగా, వాటిని ప్రయాణాల కొరకు వాడేవాళ్ళు, యుద్ధాలకు వాడేవాళ్ళు. మరి వాటి గురించి ఎందుకు ప్రత్యేకంగా ఆ గుర్రముల గురించి రాయబడిందంటే, ఆ గుర్రములో 6 రకములైనటువంటి స్వభావాలు ఉన్నాయండి. 6 రకములైనటువంటి స్వభావాలు ఉన్నాయి. అవి ఆత్మీయంగా మనం దేవుని ప్రజలైన మనం పోల్చి వాటి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో బైబిల్లో మీకు తెలియజేస్తాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచునుగాక. గుర్రములు యుద్ధ దినమునకు ఆయుత్తపరుస్తారు, కానీ రక్షణ యెహోవా అధీనము. ప్రభువే రక్షణ ఇచ్చేవాడు, ఆయనే జయం ఇచ్చేవాడు. కానీ ఈ గుర్రములో కొన్ని కొన్ని సుగుణాలు ఉన్నాయి. అవి ఏంటి అని మనం ఆలోచిస్తే ప్రేమిన వర్లరా, సైంటిఫిక్గా గమనించినట్లయితే ఈ గుర్రంలో ఉన్న ఒక స్వభావం ఏంటంటే అది పోరాడే స్వభావం అండి. పోరాడే స్వభావం గుణము గలది. ఏ రాజైనా ఆ గుర్రాన్ని ఆయుత్తపరిచి యుద్ధానికి తీసుకొని వెళ్ళేటప్పుడు అది పోరాడటానికి సిద్ధపడి ఉంటుంది. మరి ఆ గుర్రము పోరాడే స్వభావం కలిగి ఉన్నప్పుడు మనం దేంతో పోరాడాలి అని ఒకవేళ మీరు అడిగితే బైబిల్ చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వాక్యములో మీరు చూడండి. దేవుని ప్రజలైన మనము పాపముతో పోరాడి విజయము పొందుదుముగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వాక్యంలో, మీరు పాపముతో పోరాడుటలో, చూడండి, పాపముతో పోరాటం ఉంది. మనం ఇప్పుడు యుద్ధాలు చేయటానికి ఇక మనకు అవసరం లేదు, కానీ యుద్ధం చేయటానికి నియమింపబడిన సైనికులు ఉన్నారు. కానీ దేవుని ప్రజలైన మనకు పోరాటం ఉంది. దేనితో అనంటే పాపముతో పోరాటం ఉంది. రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని యొక్క మందిరానికి వచ్చాం, బాప్తిసం తీసుకున్నాం, దేవుని మందిరానికి వచ్చి భక్తిలో నడిపించబడుతున్నాం. ఇక ఏ పోరాటము లేదు అనేటట్లు అనకూడదండి. ఎందుకంటే ఖచ్చితంగా దేవుని ప్రజలకు పోరాటం ఉంది, పాపముతో పోరాటం ఉంది. అందుకే ఆయా సమయాలలో పాపక్షమాపణ రక్షణ పొంది బాప్తిసం తీసుకొని మందిరానికి వస్తున్న సమయంలో సడన్గా పాపానికి చోటిచ్చి
లోకంలో కలిసిపోయిన విశ్వాసులు ఉన్నారు, సేవకులు కూడా ఉన్నారు. కానీ ఈ పాపముతో పోరాడే సమయంలో ప్రేమిన వారులారా, ఆ పోరాడి జయించే అనుభవం దేవుని ప్రజలకు కావాలి, కానీ ఓడిపోయే పరిస్థితులు రాకూడదని బైబిల్ తెలియచేస్తుంది. బైబిల్లో యోసేపు గురించి మనం చదువుతూ ఉన్నాం. అతను పాపంతో పోరాడి జయించాడు. మరి జయించటానికి మనకు దేవుడు ఏ ఆయుధాన్ని ఇచ్చాడు అని మీరు అడిగితే బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క వాక్యం అనే ఆయుధం మనకి ఇవ్వబడిందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9-10 వాక్యాల్లో మీరు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9-10 వాక్యాల్లో, మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టము వచ్చినట్లు మనల్ని శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు అని పౌలు గారు హెబ్రీ సంఘానికి చాలా తేటగా తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలైన వాళ్ళకి పాపముతో పోరాటం ఉంది. మరి ఆ పాపముతో పోరాడి జయించడానికి కావలసిన ఒక ముఖ్యమైన అనుభవం ఏంటంటే దేవుని యొక్క శిక్షకు లోబడే అనుభవం. దేవుని యొక్క వాక్యము ద్వారా హెచ్చరింపబడి గద్దింపబడుతున్న సమయంలో వాటికి లోబడి విధేయత కలిగి నడిచినప్పుడు పాపాన్ని దేవుని ప్రజలైన వాళ్ళు సులభముగా జయించగలరు. ప్రేమిన వారులారా, హెబ్రీ సంఘానికి పౌలు గారు తెలియచేస్తున్నారు, శరీర సంబంధమైన తల్లిదండ్రి ఉన్నారు. తమ పిల్లలు ఏదైనా తప్పులు చేసినప్పుడు, పొరపాట్లు చేసినప్పుడు శిక్షించకుండా గద్దించకుండా ఉంటారా అని అడిగితే ఖచ్చితంగా శిక్షిస్తారు. ఒకవేళ శిక్షించకుండా ప్రోత్సాహపరిచారనుకోండి, వాడు ఇంకా క్రిమినల్గా మారిపోయే పరిస్థితులు ఉంటాయి. అందుకే పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలి చిన్న వయసు నుండి అని సామెతల గ్రంథంలో చాలా విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. క్రమశిక్షణలో పిల్లల్ని పెంచకపోతే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులకి శత్రువులుగా మారుతారు అని. వాళ్ళు శత్రువులుగా మారి లోకస్తుల్లాగా మారిపోకుండా వాళ్ళ జీవితాలు ఆత్మీయంగా ఆశీర్వదించబడాలి అని అంటే శరీర సంబంధమైన తల్లిదండ్రి తమ పిల్లల్ని ఏం చేస్తారంటే శిక్షిస్తారు. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. ఎప్పుడైతే తల్లిదండ్రి తమ పిల్లల్ని శిక్షిస్తారో వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి పెంచబడటానికి అవకాశం ఉంటుంది. అందుకే మొక్కై వంగనిది మానై వంగున అని అంటారు. చిన్న వయసు నుండి భయము భక్తితో పెంచినప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగే ఆత్మలకు తండ్రి అయిన దేవుడు కూడా మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షిస్తూ ఉన్నాడు. ఏ విధంగానంటే మనం ఏదైనా ఒక తప్పు త్రోవల్లో నడిపింపబడుతూ ఉన్నప్పుడు వాక్యము ద్వారా మనల్ని గద్దించి శిక్షించి సరిచేస్తాడండి. కీర్తనాకారుడు దావీదు కూడా ఒక మాట అంటాడు, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ మరణానికి అప్పజెప్పలేదు. నేను చేసిన పాపము నిమిత్తమై నా ఎముకల యొక్క సత్వ తగ్గిపోతుంది అంటాడు దావీదు. మరి నాతాను ప్రవక్త ద్వారా గద్దించబడి హెచ్చరించబడి సరిచేయబడ్డప్పుడు దావీదు పశ్చాత్తాపడి తాను చేసిన పాపం అంతటిని కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని 51వ కీర్తనలో ఆయన శుద్ధీకరించుకొని మంచి మనస్సాక్షిని పొందుకొని దేవుని ఎదుట నడిపింపబడేను. హల్లెలూయా. ఈ రాత్రి ఈ శుద్ధీకరణ కూడిక చేరి వచ్చిన మనము పాపముతో పోరాటం ఉంది అని ఎరిగి ఆ పాపాన్ని ఎదిరించి జయించవలసినటువంటి పరిస్థితుల్లో మనం ముందు కొనసాగాలని వాక్యం తెలియచేస్తూ, గుర్రము పోరాడుతూ ఉంటుంది కానీ అపజయం పొంది మరలా తిరిగి రాదండి. ప్రాణమైన విడవటానికి గుర్రాలు సిద్ధపడతాయి. మరి దేవుని ప్రజలైన మనము కూడా పాపముతో పోరాటం ఉంది అని ఎరిగి ఆ పాపాన్ని, లోకాన్ని, సాతాన్ని మనం జయించి దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుందాముగాక. రెండవదిగా గుర్రములో ఉంటున్న ఇంకొక స్వభావం ఏంటంటే గుర్రము తనను గురించి ఎప్పుడు కూడా చింత చేయదండి.
ఎప్పుడు తన గురించి చింత చేయదు. ఎప్పుడు ఆ గుర్రము తన నాయకుడు ఎటు తీసుకెళ్ళి వెళ్ళినా అటు అటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ మార్గంలో తీసుకెళ్ళినా ఆ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటుంది. తన యజమానుని కొరకు పోరాటానికే చింత కలిగి ఉంటుంది, కానీ వేరే అనాలోచన చింత గుర్రము చేయదండి. గుర్రములో ఉంటున్న రెండవ స్వభావం ఏంటంటే తన గురించి ఎప్పుడు కూడా చింత నొందదు. 55వ కీర్తన 22వ చరణంలో వాక్యం సెలవిస్తూ ఉంది, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు అని ఆ వాక్యములో చదువుతూ ఉన్నాం. దేవుని ప్రజలైన మీరు మీ భారమంతా ఎవరి మీద వేయాలి? ప్రభువు మీద వేయండి. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు అని వ్రాయబడి ఉంది. రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని యొక్క మందిరానికి వస్తున్న సమయంలో మేము దేవుని ప్రజలము, దేవుని బిడ్డలము, అయినా కూడా మాకు కష్టాలు, శోధనలు, ఇబ్బందులు ఇవి ఏంటి అని కొన్నిసార్లు అప్పుడప్పుడు బాధపడే విశ్వాసులు కూడా లేకపోలేదు. కానీ ప్రియమైన వారలారా, ఎన్ని భారాలు మీ జీవితంలో వేయబడ్డా కూడా ఆ భారం అంతా మీరే మోసుకోకూడదు. కానీ బైబిల్ చెబుతోంది, నీ భారము యెహోవా మీద మోపము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యములో కూడా వ్రాయబడి ఉంది, ఆయన మీ గురించి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎందుకంటే మీరు పిలువబడిన వాళ్ళు, ఏర్పరచబడిన వాళ్ళు, పాపంలో నుండి విడుదల పొంది క్రీస్తు యొక్క సొత్తైన ప్రజలుగా మార్చబడిన వాళ్ళు. కాబట్టి ఆయన మీ గురించి చింతిస్తూ ఉంటాడు. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ ఆలోచనలు, చింత, బాధ వీటన్నిటిని మీరే మోసుకొని కృంగిపోవద్దు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రాత్రి ప్రేమిన వర్లరా, మీరు ఏ భారముతో ఉన్నారో, ఏ చింతతో ఇక్కడికి వచ్చారో, మీ భారము, మీ చింత దేవుని మీద వేసి ప్రార్థన చేసి చూడండి. ఖచ్చితంగా మీ భారాన్ని యెహోవా తీసివేయునుగాక. మీ చింతని నా దేవుడు తీసివేయునుగాక. ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరడెక్కువ చేసుకోగలడు? ఎవడు చింతించుట వలన తెలుపుగా ఉన్న ఎంట్రుకలని నలుపు చేసుకోగలడు అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రోజున అనేకుల జీవితాల్లో చింత దిగులు అనేది వేధించి ఆ చింత, భారము వీటి ద్వారా అనారోగ్యాలు, బలహీనతలు కూడా అధికమవుతూ ఉన్నాయి. అందుకే చింత చేస్తే ఏం ప్రయోజనం? మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు, మీరు చింతించటం వలన ఏం ప్రయోజనము? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను పరలోకమందున్న మీ తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? హల్లెలూయా. మీరైతే పరలోక రాజ్యాన్ని, నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చింత చేయటానికి బదులుగా ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు తెలియచేస్తారు, మీరు ప్రార్థన విజ్ఞాపనములతో, కృతజ్ఞతాస్తుతులతో మీ విన్నపాన్ని దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన సమాధానం మీ హృదయములలో ఏలుబడి చేయునుగాక. ప్రేమిన వారలారా, రాత్రి ఏ చింతతో, ఏ భారంతో వచ్చారో ఆ భారమంతా దేవుని మీద వేసి, ప్రభువా నా పిల్లల జీవితాల్లో మీ చిత్తాన్ని నెరవేర్చండి, మా జీవితాలలో మీ చిత్తాన్ని నెరవేర్చండి, నాకున్న సమస్యలన్నీ కూడా మీరు దూరపరచండి, నా భారం మీ మీద వేస్తున్నామని దేవుని మీద భారం వేసి మీరు ప్రార్థన విజ్ఞాపనలు చేసి చూడండి. దేవుని యొక్క సమాధానము మీ హృదయములలో ఏలుబడి చేయునుగాక. గుర్రము ఎప్పుడు తనను గురించి చింత చేయదండి, చింత పడదండి. కాబట్టి మనము కూడా దేవుని ప్రజలైన మనం చింత, దిగులు, వేదన వీటి ద్వారా ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది వాళ్ళు బాధించబడి కృంగిపోతూ అనారోగ్యాలకు గురి అవుతున్నారు ఈ రోజుల్లో. కొన్ని ఇళ్ళని విజిటింగ్ చేసి గమనించినప్పుడు, అయ్యా ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య, వాటి ద్వారా కృంగిపోతూ ఉంటారు. నేను అందుకే చెప్తూ ఉంటాను, ఏ విషయంలో చింత చేయవద్దు. చింత చేయటానికి బదులుగా మోకరించి ప్రార్థన చేయండి. చింత చేయటానికి బదులుగా ఆయన సన్నిధిలో వచ్చి మీరు ప్రార్థన చేయండి. అందుకే హన్నా గురించి బైబిల్లో చదువుతూ ఉన్నాం. ఆమె చింతించటానికి బదులుగా ఎక్కడికి వచ్చింది? దేవుని మందిరానికి వచ్చి ఆమె భారమంతా, ఆమె దిగులంతా ప్రభువుకు తెలియచేసినప్పుడు బైబిల్లో రాయబడి ఉంది, నాట నుండి ఆమె దుఃఖముఖిగా లేదు. హల్లెలూయా. గనుక ఏ విషయంలో కూడా గుర్రము చింత నొందదు. మరి దేవుని ప్రజలైన మనం
ఏ విషయంలో కూడా చింత చేయకుండా చింత భారం దేవుని మీద వేయాలి అని వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా, గుర్రము తన కొరకు ఎప్పుడు పరిగెత్తదండి. గుర్రాన్ని మీరు గమనించే ఉంటారు. ఇప్పుడు గుర్రాలు ఆ రోజుల్లో కనిపించేవి, కానీ ఇప్పుడు అరుదే ఎక్కడ కనిపించట్లేదు. గాడిదలు కనపడుతున్నాయి కానీ సెంటర్లో ఇక్కడ కూడా గాడిదలు కూడా కనపడలేదు. ఈ గుర్రంలో ఉంటున్న మూడో స్వభావం ఏంటంటే ఇతరుల కొరకు పరిగెడుతుంది, కానీ తన కొరకు తాను ఎప్పుడు పరిగెత్తదండి. ఇతరుల కొరకు పరిగెడుతూ ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యంలో మీరు చూస్తే, ప్రేమైన వారలారా, దేవుని ప్రజలైన మనం ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా మీరు నెరవేర్చుడి అని రాయబడి ఉంది. ఈ గుర్రములో ఉంటున్న మూడవ స్వభావం ఏంటంటే గుర్రము ఇతరుల కొరకు పరిగెడుతుంది, కానీ తన కొరకు తాను ఎప్పుడు పరిగెట్టదు. మరి ఆత్మీయంగా మనం ఆలోచిస్తే దేవుని ప్రజలైన మనం సంఘములో ఒకరి భారాన్ని ఒకరు భరించి ఇలాగూ క్రీస్తు నియమాన్ని నెరవేర్చుడి అని రాయబడి ఉంది. సంఘానికి ఒక భారం. సేవకులైన మీరు మీ కొరకు, మా కొరకు మీరు ప్రార్థన చేస్తారు, సేవకులైన మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఒకరి మీద ఒకరికి భారం. సంఘములో మనం అందరము కూడా క్షేమంగా నడిపింపబడుతున్నాము అంటే ప్రేయర్ సపోర్ట్ని బట్టి, ప్రార్థన సపోర్ట్ని బట్టి ఈ రోజున మనం క్షేమంగా ఉంటూ ఉన్నాము. లేకపోతే ఈ రోజుల్లో మీరు చూడండి, బయటకు వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడనే నమ్మకం లేని రోజుల్లో ఉన్నాం. మరి కాపుదల క్షేమము ఈ రోజున మనం అనుభవిస్తూ ఉన్నామంటే దేవుడు మీకు ఇచ్చిన సంఘ సహవాసాన్ని బట్టియే దేవుడు కాపుదలు అనుగ్రహిస్తున్నాడు అని ఎరిగి, ఇక రాబోయే రోజుల్లో కూడా మనం క్షేమంగా నడిపింపబడాలి అంటే ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉందండి. అందుకే 2-3 కలిసినప్పుడు మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి అని ఒకరి నిమిత్తమై ఒకరు ప్రార్థించుకునే అనుభవం అవసరం. ఆ ప్రేయర్ సపోర్ట్ ఉందనుకోండి, రాబోయే ఉగ్రత నుంచి దేవుడు మనల్ని తప్పించి కాపాడుదురుగాక. ఆదికాండంలో బైబిల్లో మనం గమనిస్తే అబ్రహాము తన బంధువైన లోతు కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో చిక్కుకుపోయాడు. మరి ఆ ప్రాంతంలో ఒక 5 మంది నీతిమంతులు ఉంటే వారిని బట్టి ఆ ప్రాంతాన్ని మీరు కాపాడుతారు కదా అని ఆయన ఎంతో భారంగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. బై ప్రేయర్, ప్రార్థన ద్వారా లోతు అతని కుటుంబీకులు ఆ సొదొమ గొమొర్రా పట్టణం నాశనమయ్యే సమయంలో ఆ కుటుంబాన్ని దేవుడు తప్పించి కాపాడు. వెలుపలికి తీసుకొని వచ్చి అక్కడ లోతు కుటుంబాన్ని కాపాడినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. అందుకే అబ్రహామును జ్ఞాపకం చేసుకొని దేవుడు లోతును ఆ పట్టణంలో నశించిపోకుండా కాపాడాను అని బైబిల్లో రాయబడి ఉంది. ఈ రోజున మన కొరకు మనం పరిగెత్తకుండా, ప్రేమిన వారలారా, ఒకరి భారాన్ని ఒకరు భరించి ఈ రోజున ప్రార్థన చేయవలసిన అవసరత ఉందండి. ఒకరి నిమిత్తమై ఒకరు. పౌలు గారు ఎందుకు అక్కడ గలతీ సంఘానికి ఆ మాటలు తెలియచేస్తారంటే, సంఘములో 2 రకములైన ప్రజలు ఉన్నారు. 6వ అధ్యాయం 1వ వాక్యం నుండి మీరు చూడండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములో నేను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనొచ్చు. సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచికి దారికి తీసుకొని రావాలి. ఇలా ఒకరి భారాన్ని ఒకరు భరించి క్రీస్తు నియమాన్ని నెరవేర్చండి అంటారు. సంఘంలో 2 రకములైన గ్రూప్ వాళ్ళు ఉంటారండి. ఒకటి శరీర సంబంధులు ఉంటారు, ఆత్మ సంబంధులు ఉంటారు. మరి ఈ శరీర సంబంధులు ఎలా ఉంటారు అని అంటే, గలతీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే శరీర సంబంధమైన స్వభావం కలిగిన వాళ్ళు సంఘంలో ఉంటారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యములో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు
దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను అంటారు. ఆ గలతి సంఘస్థులు రక్షించబడి బాప్తిసం తీసుకొని మందిరానికి వస్తూ ఉన్న వాళ్ళే అయినా కూడా ఆ సంఘంలో ఈ శరీర సంబంధమైన స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు. శరీర సంబంధమైన స్వభావం కలిగిన వాళ్ళు ఇక్కడ పెద్ద పాపాలు ఉన్నాయి, చిన్న పాపాలు ఉన్నాయి. అయినా కూడా మందిరానికి వస్తున్నారు, వెళ్తూ ఉన్నారు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే అని చెప్పినట్లుగా ఒక వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు, వెళ్తున్నాడు చర్చికి అన్నా కూడా స్పిరిచువల్ డెత్ అనుభవించిన వాడు, ఆత్మీయ జీవితంలో చచ్చిన స్థితి, అంటే ఈ శరీర సంబంధమైన స్వభావాలతోనే వస్తూ పోతూ ఉన్నారు. మరి ఆత్మ సంబంధమైన మనుషులు కూడా సంఘములో ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఆ 10 రకములైన ఆత్మఫలాలు కలిగిన వాళ్ళు. 22వ వాక్యాన్ని చూడండి. అయితే ఆత్మఫలమైన ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, చూడండి ఆశా నిగ్రహము అని అక్కడ 9 రకములైన ఆత్మఫలాల గురించి రాయబడి ఉంది. 10వది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చివరి వాక్యాల్లో చూస్తే జిహ్వా ఫలము అని 10 రకములైన ఆత్మఫలాలు ఉన్నాయి. ఈ 10 రకములైన ఆత్మఫలాలు కలిగి ఇటు స్వభావాలతో నడిపింపబడుతున్న వాళ్ళని ఏమని పిలుస్తారంటే సంఘములో వాళ్ళు ఆత్మ సంబంధమైన మనుషులు అని ఎంచబడదురుగాక. వీటికి అతీతంగా ఉన్నవాళ్ళు ఈ శరీర సంబంధమైన స్వభావం కలిగిన వాళ్ళు. ఈ శరీర సంబంధమైన స్వభావం కలిగిన వాళ్ళతోనే సహవాసం కలిగి ఉంటారు. శరీర సంబంధమైన స్వభావం కలిగిన వాళ్ళు ఆత్మ సంబంధమైన మనుషులంటే అసలు పడదండి. మీరు గమనించి చూడండి, అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాను. సహవాసం అనేది అందరికీ కుదరదు. శరీర సంబంధమైన స్వభావం కలిగిన వాళ్ళు శరీర సంబంధమైన స్వభావాలతోనే సహవాసం చేస్తారు. ఆత్మ సంబంధమైన మనుషులైతే ఆత్మ సంబంధమైన వాళ్ళతోనే సహవాసం చేస్తారు. వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ, వాళ్ళ మాటలు కానీ, పద్ధతులు కానీ, స్వభావాలు కానీ అన్నీ కూడా స్పిరిచువల్గా ఉంటే వాళ్ళని ఇష్టపడే వాళ్ళు సంఘంలో కొంతమంది ఉంటారు. వాళ్ళతో ఐక్యపడతారు, మాట్లాడతారు, పలకరిస్తారు. ఈ శరీర సంబంధమైన స్వభావం కలిగిన వాళ్ళు ఆత్మ సంబంధమైన వాళ్ళకి అసలు పడదు. కాబట్టి ఈ 2 రకములైన స్వభావాలు కలిగిన మనుషులు సంఘములో ఉండగా పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. ఈ శరీర సంబంధమైన స్వభావాలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఏదైనా తప్పిదములో చిక్కుకొని ఎడలా ఆత్మ సంబంధమైన మనిషి, ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నవాడు, బలవంతుడైన వాడు ఈ శరీర సంబంధమైన వ్యక్తి అంటే పాపములో పడిపోయిన వ్యక్తిని చూసి వీళ్ళు పడిపోయారని వాళ్ళ గురించి మాట్లాడకుండా, విమర్శించకుండా, తీర్పు తీర్చకుండా ఏం చేయాలి? సాత్వికమైన మనసుతో ముందుగా వ్రాయబడి చూడండి. ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనొచ్చు, సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. అమ్మాయి మంచిది కాదు, ఇలా నడవకూడదు మనం అని ముందుగా ఒక అడ్వైస్ సంఘములో చూడండి. ఎంత గొప్ప మాటలు పౌలు గారు తెలియచేస్తారంటే, సంఘములో ఫలాని వ్యక్తి ఆత్మీయ జీవితంలో పడిపోయింది, బలహీనం అయిపోయింది, ఇక అంతే వాళ్ళ పరిస్థితి అంతే అని ఎగతాళి చేసి వాళ్ళ గురించి తీర్పు తీర్చి మాట్లాడకుండా రిక్వెస్ట్ చేసి మళ్ళా ప్రభువులోనికి నడిపించడానికి ఆ సంఘస్థులు ఏం చేయాలి? ముందుకు రావాలి అని బైబిల్ తెలియచేస్తుంది. ముందుకు రావాలి. అందుకే అప్పుడప్పుడు కొందరు ఆత్మీయంగా వెనకబడి మందిరానికి రాకుండా ఉన్నప్పుడు ఫలాని వాళ్ళు ఎందుకు రావట్లేదు అని అంటే పనికి మాలినోడు అన్నట్టుగా మాట్లాడతారు. కానీ ఆ వ్యక్తిని కలిసి మాట్లాడి మందిరానికి తీసుకొచ్చే ఆ ఆలోచన ఎవరికి రాదండి, ఎవరికి రాదు. అందుకే కొరింథీ సంఘాన్ని పౌలు గారు తెలియచేస్తారు, తాను నిలిచి ఉన్నానని చెప్పుకున్నవాడు పడకుండా జాగ్రత్త పడాలి. ప్రతి ఒక్కరికి ఒక రోజున టెంప్టేషన్, శోధన కాలం ఉంటుందండి. ఆ శోధన కాలంలో నిలవబడాలి అని అన్నప్పుడు ప్రేమన వారులారా, ఆ వ్యక్తి ప్రభు ఎదుట ఆత్మ సంబంధమైన అనుభవాలు కలిగిన వాడై ఉండాలి, ఆత్మీయ అనుభవంలో కొనసాగిన వ్యక్తి అయి ఉండాలి, పడిపోయిన వాళ్ళను లేపగలిగిన వ్యక్తిగా ఉండాలి. కనుక సంఘంలో ఈ 2 గ్రూపుల వాళ్ళు ఇప్పుడు ఉంటున్నారండి. మరి అలాంటి సమయంలో ప్రతి ఒక్కరికి ఒక శోధన కాలం వస్తుంది అని ఎరిగి ఎవరైనా ఆత్మీయంగా దిగజారిపోయి లోకంలో కలిసిపోయి
మందిరానికి రాకుండా, ప్రార్థనలో ఎదగకుండా ఒకవేళ ఉంటే వాళ్ళని గమనించి, ఇదిగో మందిరానికి రావాలి, వెనకబడిపోకూడదు, మనం ఆత్మీయంగా ఎదగాలి, ప్రభు రాకడ సమీపిస్తుంది అని హెచ్చరించే వాళ్ళు సంఘములో కనిపించట్లేదండి, కనిపించట్లేదు. గనుకనే బైబిల్ చెప్తుంది, తానును ఒకవేళ శోధింపబడునేమని తన విషయమే చూచుకొనొచ్చు. అందుకే సెల్ఫ్ శాంక్టిఫికేషన్ అంటారు ఇంగ్లీష్లో. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే పరిశోధించుకొని, పరిశుద్ధపరుచుకొని, నాలో ఉంటున్న బలహీనత ఏంటి, నాలో ఉంటున్న వీక్నెస్ ఏంటి అని ఎవరికి వాళ్ళే దేవుని సన్నిధిలో పరిశోధించుకొని, శుద్ధీకరించుకొని మనం ముందు కొనసాగాలి. ఒకటి. రెండవది, సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. ఆ తర్వాత ఒకరి భారములను ఒకరు భరించి ఇలాగూ క్రీస్తు నియమాన్ని నెరవేర్చండి. ఇది సంఘంలో సహోదర ఐక్యత కలిగిన వాళ్ళు మాత్రమే చేయగలరండి, అందరూ చేయలేరు. అందుకే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని కీర్తనల్లో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఆధ్యాత్మిక జీవితంలో ఏ ఒక్కరూ వెనకబడిపోకుండా ఒకరి భారాన్ని ఒకరు భరించి సంఘములో ప్రతి ఒక్కరూ స్థిరులై ఉందురుగాక. ఏ ఒక్కరూ ఆధ్యాత్మిక జీవితంలో వెనకబడిపోకుండా సంఘ సహవాసములో ఆత్మ సంబంధమైన అనుభవాలలో వర్ధిల్లాలని ప్రభు కోరుచూ ఉన్నాడు. ఎవరైనా ఒకవేళ వెనకబడిపోయి ఉంటే వారి నిమిత్తం ప్రార్థన చేయాలి, వారిని హెచ్చరించి మరల మందిరాన్ని తీసుకొని రావాలి. ఆ తర్వాత వారి నిమిత్తం ప్రార్థన చేసే అనుభవం గురించి బైబిల్లో 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వాక్యాన్ని మీరు చూడండి. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. చూడండి, చాలు, మీరు గమనించండి. ఒకరి భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమాన్ని నెరవేర్చండి. ఒకరి నిమిత్తం, సంఘంలో ఒకరి నిమిత్తం ఒకళ్ళు ప్రార్థన చేసుకునే అనుభవం కావాలి. ఏ ఒక్కరూ సంఘంలో ఆత్మీయంగా వెనకబడిపోకుండా ఉండ నిమిత్తం వాళ్ళని బుద్ధి చెప్పి హెచ్చరించి మరలా మా సంఘంలో ఐక్యపరిచే ఆలోచన రావాలి. వాడు ఎలా నాశనం అయిపోయినా నాకు అనవసరమని అనుకోకుండా ఏం చేయాలంటే సంఘములో ఐక్యత కలిగిన అనుభవంలో నడిపింపబడుతూ ఒకరికొకరు పురికొల్పుకొని ప్రభు యొక్క రాకడకే మనం సిద్ధపడదుము గాక. ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించడం. ఇక్కడ మీరు చూడండి, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎవరు? యోబుకు విరోధంగా మాట్లాడిన వాళ్ళు. యోబు నువ్వేదో పాపం చేసావు అందుకే ఈ గజ్జి పుట్టిందని తిట్టిన వాళ్ళు. వాళ్ళ కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా తిట్టారనుకోండి, ప్రభువా వాళ్ళని ఆశీర్వదించు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వారిని ఆశీర్వదించు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? బయటకు ఒకవేళ అన్నా లోపల వాడు నాశనం అయిపోవాలి, వీడి నాశనం అయిపోవాలి, వాడి కిడ్నీ ఫెయిల్ అయిపోవాలి, వీడికి హార్ట్ అటాక్ రావాలి, బీపీ రావాలి, షుగర్ రావాలి, చచ్చిపోవాలి అని మాట్లాడే వాళ్ళు ఉన్నారండి. ముఖస్థుతి కొరకు బాగున్నావా అంటారు. కానీ ఇంటర్నల్ ఆత్మీయంగా ఆలోచిస్తే లోపల భయంకరమైనటువంటి, అందుకే ఆ శరీర సంబంధమైన స్వభావం కలిగిన వాళ్ళు అలా ఉంటారు. కోపము, ద్వేషము, పగ, ఈర్ష్య. యోబు గురించి అందుకే అన్నారు, యోబు నువ్వు ఏదో పాపం చేసావు. వాళ్ళ నిమిత్తం చూడండి, యోబు ప్రార్థన చేస్తే బై ప్రేయర్, ప్రార్థనను బట్టి యోబు పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ మరలా రెట్టింపు దయచేసెను. హల్లెలూయా. ఈ రాత్రి మీకు మీరే పరిగెత్తకుండా, అంటే మీ క్షేమాన్ని మీరే కోరువారై ఉండకుండా, మలయాళంలో ఒక సామెత గుర్తొచ్చింది, జ్ఞాన్ ఎన్ భార్య ఎన్ పిల్లగల్, జ్ఞాన్ ఎన్ భార్య పిల్లగలు. అంటే నేను నా భార్య పిల్లలు మాత్రమే బాగుండాలి, ఎవడు వచ్చినా నాకెందుకు అని మలయాళంలో సామెత అది. అలా కాకుండా నేను నా తోటి సహోదరుడు సహోదరి క్షేమంగా ఉండాలి, ఆత్మీయంగా వరిదిల్లాలి, బలహీనపడ్డాడు, మరలా మంచి దారికి తీసుకొని రావాలి అని అడ్వైస్, ఓ మంచి మాటలు చెప్పడం, వెనకబడిపోయిన వాళ్ళని మరలా వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయడం. ఇట్టి అనుభవంలో సంఘస్థులు కొనసాగితే ప్రేమిన వల్లరా స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది సంఘంలో చూడగలము. అలా ఎవరు చేయగలరు అంటే ఆత్మ సంబంధమైన మనుషులే చేయగలరు. యోబు అందుకే తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడు. ప్రభువా, నాకు విరోధంగా నా స్నేహితులు మాట్లాడారు, నా భార్య విరోధంగా మాట్లాడింది, నా పని మనుషులు, నా నెలవరులు అందరూ నాకు విరోధంగా దూషించిన వాళ్ళే. ప్రభువా, వారిని ఆశీర్వదించయ్యా అని శత్రువుల కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో యోబు యొక్క స్థితిని దేవుడు మార్చాడండి. యేసుక్రీస్తు వారు కూడా
ఆయనకు విరోధంగా మాట్లాడిన వారిని, హింసించిన వాళ్ళని, బాధ పెట్టిన వాళ్ళని, వాళ్ళ కొరకు ఆయన ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. మరి ఇట్టి ప్రార్థనలు మనం చేస్తామా అని అంటే ప్రేమను బర్లరా, అరుదేనండి, అరుదే. కానీ మనం క్షేమంగా ఉండాలి. ఇప్పుడు మీరు పొందుకున్న ఆశీర్వాదాలు రెట్టింపు అవ్వాలి అని అంటే మీకు విరోధంగా మాట్లాడుతున్న వాళ్ళని, దూషిస్తున్న వాళ్ళని, మీకు విరోధంగా కీడు చేయాలని కోరుకుంటున్న వారి నిమిత్తం మీరు ప్రార్థన చేసి చూడండి. ఇప్పుడు పొందుకున్న ఆశీర్వాదాలు రెట్టింపు అవునుగాక. గుర్రము ఇతరుల కొరకు పరిగెడుతుంది, కానీ తన కొరకు తను ఎప్పుడు పరిగెత్తదండి. లేకపోతే ఇది పిచ్చి గుర్రం అని చెప్పి దాన్ని త్రోసివేస్తారు. నాలుగవదిగా గుర్రములో ఉన్న నాలుగవ స్వభావం ఏంటంటే గుర్రమును కట్టి బంధిస్తారు. ఒక కంట్రోల్లో ఉండేటట్లుగా దాన్ని బంధించి దాన్ని కంట్రోల్లో ఉంచేటట్టుగా గట్టిగా కట్టిపెట్టి ఉన్న పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ వేదనను సహించి ఆ గుర్రం ముందుకు బయలుదేరుతూ ఉంటుందండి. అంటే ఒక బ్రేకు బెలులాగా యుద్ధరంగంలో గుర్రం పరిగెడుతూ ఉంటుంది. సడన్గా ప్రేమను వర్లరా, ఆ గుర్రాన్ని కంట్రోల్ చేయటానికి ఒక తాడు బిగించి ఉంటారు. దాన్ని అలా లాగంగానే అది కంట్రోల్ అయ్యి ఉంటుంది. అయినా కూడా వేదనను సహించి మరలా పరిగెత్తమన్నప్పుడు పరిగెట్టిద్ది, మరలా ఆగమంటే ఆగిద్ది. వేదనని సహించి అది ముందుకు పరిగెడుతూ ఉంటుందండి. మరి దేవుని ప్రజలైన మన జీవితాల్లో కూడా క్రీస్తుని నమ్మిన తర్వాత ఆశీర్వాదాలు ఉంటాయి. మరొక వైపు వేదన, కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు కూడా ఉంటాయి. అయినా కూడా మనము ధైర్యంగా పరిగెత్తుదుముగాక. ధైర్యంగా మనం పరిగెత్తాలి. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వాక్యములో సంఘానికి పౌలు గారు తెలియజేస్తారు. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వాక్యములో మనం అనేక శ్రమలు పొంది దేవుని యొక్క రాజ్యమునకు చేరవలను అనే మాట చెప్పి సంఘాన్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ప్రేమిని వర్లరా, ఆ సంఘస్థులు ప్రభువుని నమ్మి ప్రభు యొక్క అడుగుజాడలో నడిపింపబడుతూ ఉండగా వాళ్ళకి ఆనాడు భయంకరమైన హింస వచ్చింది సంఘానికి. ఏంటి ఆ హింస అంటే, ఆ రోజుల్లో మతోన్మాదులు ఎక్కువగా సంఘాల్లో క్రియ జరిగిస్తూ ఉన్నారు, సేవకుల్ని హింసిస్తూ ఉన్నారు, సంఘాన్ని హింసిస్తూ ఉన్నారు, బాధ పెడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో మరి ఈ సఫరింగ్స్, ఈ అనేక శ్రమలు ఎందుకు మాకు వచ్చాయి అని చెప్పి బాధపడి కృంగిపోయి కొందరు ప్రభు మీద ఉంచిన విశ్వాసంలో తొట్టిల్లిపోతున్న సమయంలో పౌలు గారు ఈ మాటలు చెప్పి వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు యొక్క అడుగుజాడలు నడిపింపబడ్డప్పుడు ఆశీర్వాదాలే వస్తాయి అని అనుకోకూడదండి. ఆశీర్వాదాలు ఉంటాయి, ఆ తర్వాత శ్రమల మార్గంలో కూడా నడవాలి. మరి ఆ రోజుల్లో వాళ్ళకు వచ్చిన శ్రమలు ఏంటి అని అంటే పార్సిక్యూషన్. అక్కడ క్రీస్తుకు విరోధంగా, క్రైస్తవ్యానికి విరోధంగా కొంతమంది మతోన్మాదులు హింసిస్తూ ఉన్నారు పౌలు గారిని, సంఘాన్ని. మరి ఈ రోజుల్లో కూడా రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటుందో తెలియదు, తెలియదు. ఈ మతోన్మాదులు వీటి వలన నామతం గొప్పది అన్నట్లుగా ఒకరికొకరు కొట్టుకొని చచ్చే పరిస్థితులు ఉంటున్నాయి. కానీ రాబోయే భయంకరమైన శోధన కాలంలో నుండి దేవుడు మనల్ని తప్పించి కాపాడుదురుగాక. ఆలోపు ప్రభు రాకడ వచ్చి ఎత్తబడితే చాలా బాగుంటుంది అనుకుంటా అప్పుడప్పుడు నేను. ఒక వ్యక్తి ఈ లోకంలో ఉన్నంత వరకు పార్సిక్యూషన్, శ్రమలు అనుభవిస్తూనే ఉండాలండి. ఏదో ఒక బాధ, కష్టము ఎదుర్కొంటూనే ఉంటాడు. అదే మీరు చూడండి, ఇంతకు మునిపే కనుమూసిన వాళ్ళకి ఇక దేర్ ఈజ్ నో సఫరింగ్, వాళ్ళకి కష్టాలు ఉండవు, సమస్యలు ఉండవు, ఇక ఏ బాధ ఉండదు, విశ్రాంతి స్థలంలో ఉంటారు. కానీ ఈ లోకంలో ఉన్నంత వరకు అనేక శ్రమలు వస్తాయి. కానీ పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఈ శ్రమల మధ్యలో మనం ధైర్యంగా కొనసాగాలి అని చెప్పినప్పుడు ఆ మాటలను బట్టి సంఘస్థులు ధైర్యం తెచ్చుకొని క్రీస్తు కొరకు సాక్షిగా నిలవబడ్డారు. మరికొంతమంది హతసాక్షులే చనిపోవటానికి కూడా ముందుకు వచ్చారు. ఈ రోజున ఆనాడు పొందిన ఆ శ్రమలు, క్రీస్తు కొరకు హతసాక్షులైన వారి ద్వారా అనేకులు క్రీస్తులోనికి రావటానికి దేవుడు మార్గాన్ని సరళం చేశాడు. అందుకే యోహాను సువార్తలో ఒక మాట రాయబడింది, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఫలించదు. ఫలించాలి అంటే ఆ గోధుమ గింజ భూమిలో పడి చావాలి, చస్తేనే ఫలిస్తుంది. క్రీస్తు కొరకు అనేకులు శ్రమ పొంది హతసాక్షులే చనిపోవటం ద్వారా, వారి ద్వారా అనేకులు ఈ రోజున క్రీస్తును తెలుసుకునేటట్లు మార్గం లభించింది.
గనుక ప్రేమిన వారులారా, అనేక శ్రమలు ఉంటాయి అని పౌలు గారు ఆ సంఘాన్ని వారికి తెలియపరిచినప్పుడు సంఘస్థులు ధైర్యంగా ఉన్నారు. యూదా పత్రిక 3వ వాక్యంలో యూదా కూడా ఒకవైపు సంఘాన్ని హెచ్చరించి బలపరుస్తూ ఉన్నాడు. అందులో ఒక మాట, యూదా పత్రిక 3వ వాక్యం, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనొచ్చు, మీకు వ్రాయవలసి వచ్చను అని యూదా తన పత్రికలు ఎందుకు రాస్తారంటే, ఆనాడు 12 మంది అపోస్తలులు అయితే అందులో 11 మంది అపోస్తలులు వాళ్ళు ఏం చేశారంటే సంఘాలు కట్టి సంఘంలో ఉంటున్న విశ్వాసులందరినీ వారి ఉపదేశము ద్వారా దేవుడిచ్చిన వారికి ఇచ్చిన ఉపదేశాన్ని బట్టి సంఘాన్ని బలపరుస్తూ ధైర్యపరుస్తూ ప్రభు రాకడకు సిద్ధపరుస్తున్న ఆ రోజుల్లో వారు కొందరు శ్రమల మధ్యలో కృంగి కుమిలిపోవటానికి ఇంకో కారణం ఏంటంటే ప్రేమిన వల్ల, ఒకటి పార్సిక్యూషన్, అంటే క్రైస్తవ్యానికి విరోధంగా హింస జరిగినప్పుడు శిష్యులు చెదిరిపోయి అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. ఒక పార్సిక్యూషన్ ఏంటంటే పౌలు గారు సంఘానికి అపోస్తలుల ఉపదేశాన్ని చెప్పి వాళ్ళని బలపరిచి వెళ్ళిపోతే ఆ సంఘాన్ని చెడగొట్టడానికి ఇంకొంతమంది బయట ఉన్న కాపర్లు ఏం చేశారంటే సంఘాన్ని బలహీనపరుస్తూ వచ్చారు. ఓ నామకార్థపు అనుభవంతో కూడిన ఆ బోధను బట్టి అంతవరకు స్పిరిచువల్ లైఫ్లో బలవంతులుగా ఉన్న వాళ్ళు బోధలో కొద్దిగా వ్యత్యాసం వచ్చేసరికి ఆ సంఘస్థులు ప్రభువులో ఉంచిన విశ్వాసములు స్థిరంగా నిలిచి ఉండలేకపోయారు. అందుకే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడండి, అనేక రకములైన బోధల చేత మీరు కలవరపడవద్దు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వాక్యములో పేతురు ద్వారా సంఘం స్థాపించబడి సంఘస్థులందరూ కూడా అపోస్తలుల యొక్క బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో ఎడతెగక ఉండిరి అని అక్కడ రాయబడి ఉంది. ఆ ఎడతెగక 4 విషయాల్లో ఉన్న వాళ్ళు ప్రేమిన వారులారా, వారికి వేదనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించి సేవకుల యొక్క సహవాసాన్ని బట్టి వాళ్ళు ఇంట కూడుకొని వాళ్ళు ప్రార్థనలు ఏర్పాటు చేసుకొని ఆనాడు సంఘస్థులు సేవకుల సహవాసాన్ని బట్టి వాళ్ళకి ఎదురయ్యే కష్టాలు, శోధనలు, ఇబ్బందుల మధ్యలో వాళ్ళు ధైర్యపరచబడుతూ వచ్చారు. మరి అటు సహవాసములు కొనసాగుతూ ఉండగా దేవుని ప్రజలైన మీ జీవితంలో కూడా మీరు పరిగెడుతూ ఉన్నప్పుడు వేదనలు, కష్టాలు వస్తాయి. అయినా కూడా అనేక శ్రమలు మనకు ఉంటాయి అని ఎరిగి మనం ముందుకు ధైర్యంగా కొనసాగుదుముగాక. ఈ మార్గంలో వచ్చిన తర్వాత శ్రమలే ఉండవు అనటానికి లేదండి. ప్రారంభ దినాలు కష్టాలు లేకుండా ప్రభు తీసుకొస్తాడు. ఆ తర్వాత క్రీస్తు నిమిత్తమై అనేక హింసలు కూడా ఎదురవుతాయి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా ప్రభువు చెప్పారు, నా నామము నిమిత్తం నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును అని అక్కడ యేసుక్రీస్తు వారు తెలియచేస్తూ ఉన్నారు. క్రీస్తు నామం నిమిత్తమై అనేక హింసలు, నిందలు, అవమానాలు వస్తాయి. అయినా కూడా మీరు వాటిని సహించి జయించండి. మరి వాటిని జయించటానికి అపోస్తలుల ఉపదేశము, బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థనలు ఎడతెగక ఉండాలి. ముఖ్యంగా ప్రార్థన ఉన్నప్పుడు శ్రమలన్నిటిని కూడా మనం జయించగలమండి. మరి ఎలా ప్రార్థన చేయాలి అని అంటే యాకోబు వలె రాత్రంతా దేవునితో పోరాడి మనం ప్రార్థన చేయదుముగాక. పోరాటాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. నాకు విడుదల కావాలి అని కోరుకునే వాళ్ళు ఏం చేయాలంటే ప్రభుతో పోరాడి ప్రార్థన చేసి జయించాలి. కనుక గుర్రములో ఉంటున్న 4వ స్వభావం అది కట్టబడిన స్థితిలో వేదనతో సహించుకొని పరిగెడుతుంది, కానీ ఇక నేను పరిగెత్తలేనని చెప్పి మౌనంగా ఆగిపోదండి. 5వదిగా బైబిల్ మనం గమనించినట్లయితే ఈ గుర్రములో ఉంటున్న 5వ స్వభావం అది నేరుగా చూస్తూ ఉందండి. సైంటిఫిక్గా నేను చదివాను చోట. గుర్రములో ఉంటున్న స్వభావం అది పరిగెత్తేటప్పుడు అటు ఇటు చూడదండి, స్ట్రైట్గా పరిగెత్తిద్ది. అందుకే ఆ గుర్రం అటు ఇటు చూడకుండా దానికి గంత కట్టి ఉంటారు, అటు ఇటు చూడకుండా.
మనము ఈ ఆత్మీయయాత్రలో కొనసాగుతూ ఉన్నప్పుడు అటు ఇటు చూడకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు మీరు చూడండి. అటు ఇటు చూస్తే ఇక మనం ముందుకు పరిగెత్తలేమండి. కాబట్టి గుర్రములో ఉంటున్న 5వ స్వభావం ఏంటంటే గుర్రము నేరుగా చూస్తూ ఉంది. వాక్యం చెప్తూ ఉంది, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో చూడండి ఓపికతో పరిగెత్తుదుముగాక. గుర్రము ఎప్పుడు నేరుగా చూస్తూ ఉంది, అటు ఇటు దిక్కులు చూడదండి. దిక్కులు చూస్తే ఇక అంతే సంగతులు. స్పీడ్గా పరిగెత్తేది బోర్ల పడి కాళ్ళు విరిగిపోయే పరిస్థితి. గుర్రం ఎప్పుడు నేరుగా చూస్తూ ఉంది. ఈ ఆత్మీయ జీవితంలో ప్రేమను వర్లరా, అక్కడ హెబ్రీ సంఘానికి పౌలు గారు తెలియచేస్తున్నారు, ఇంత గొప్ప సాక్షి సమూహము. ఆ మాటకు అర్థం ఏంటంటే, ఒక స్టేడియంలో గేమ్ ఆడుతూ ఉంటారనుకోండి, ఫుట్బాల్ కానీ క్రికెట్ మ్యాచ్ కానీ, చుట్టూ ఎవరుంటారు? ఆ గేమ్ ఆడుతున్నటువంటి ఆ దేశానికి సంబంధించిన ఫ్యాన్స్ ఉంటారు. అక్కడ వాళ్ళు పరుగు పందెంలో పరిగెత్తుతూ ఉన్నప్పుడు, ఇదిగో పరిగెత్తు 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 పరిగెత్తు, నువ్వు గెలుస్తావు అని చెప్పి వాళ్ళ దేశానికి సంబంధించిన వాళ్ళు జెండా ఊపుతూ ఉంటారు స్పీడ్గా. అప్పుడు ఏం జరుగుతుందంటే పరిగెత్తే వాళ్ళకి ఉత్సాహం కలుగుతుంది, ఇంకా నేను పరిగెత్తాలి అని. అలాగే పౌలు గారు తెలియచేస్తున్నారు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున. ఇప్పుడు సాక్షి సమూహము మన చుట్టూ, ఇప్పుడు మనం కూడా ఎక్కడున్నామంటే ఈ పరుగు పందెంలో మనం కూడా ఉన్నాం. ఇప్పుడు మన చుట్టూ ఎవరున్నారో తెలుసిన? పాత నిబంధన కాలంలో ఉన్న ఆ భక్తులందరూ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, విశ్వాస వీరులందరూ కూడా చుట్టూ కూర్చొని, ఇదిగో మేము కూడా విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, మీరు కూడా పోరాడండి, మీరు కూడా విశ్వాసాన్ని కాపాడుకోండి, మీరు కూడా గమ్యాన్ని చేరండి అని చెప్పి వాళ్ళు మనల్ని ఈ రోజుల్లో ప్రోత్సాహపరుస్తూ, విశ్వాసంలో వెనకబడిపోకుండా విశ్వాసంలో ముందుకు ధైర్యంగా కొనసాగాలని వాళ్ళు మనల్ని ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు. ఆ మాటకు అదే అర్థం. ఇంత గొప్ప సాక్షి మేఘం వలె ఆవరించి ఉన్నందున మనము కూడా భక్తులు ఏ విధంగా వాళ్ళు విశ్వాసాన్ని కాపాడుకొని పరుగు పందెంలో ధైర్యంగా పరిగెత్తారు ప్రభువును చూస్తూ, అదేవిధంగా సులువున చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు. ప్రేమల వర్లరా, ఈ రిలీజియస్ ఫీల్డ్లో చాలామంది వెనకబడిపోవటానికి మూల కారణం ఏంటి అని ఆలోచిస్తే అటు ఇటు చూసినప్పుడే నిర్గమకాండం 2వ అధ్యాయము 12వ వాక్యములో చూడండి, మోషే అటు ఇటు చూచి ఆ ఐగుప్తిని చంపేశాడు. నిర్గమకాండం ఎక్సోడస్ 2వ అధ్యాయం 12వ వాక్యములో ఇటు అటు చూచి ఆ ఐగుప్తిని చంపివేశాను. ఎవడను లేకపోగా చూడండి, ఐగుప్తిని చంపి ఇసుకలో పాతిపెట్టి కప్పిపెట్టెను. గమనించండి, ఇద్దరు ఐగుప్తీయులు ఉన్నారు, ఇశ్రాయేలులు ఉన్నారు. అక్కడ ఐగుప్తీయుడు ఒకడు, ఇశ్రాయేలుడు ఒకడు. వాళ్ళిద్దరి మధ్యలో ఏం గొడవ జరిగిందో తెలియదు, కానీ గొడవ జరిగింది. మధ్యలో ఈ మోషే గారు ఎంటర్ అయ్యారు. ఏంటి మీ గొడవ? మావాంతో ఎందుకు నువ్వు గొడవ ఆడుతావు అని చెప్పి ఉంటుంది కదండి, ఫీలింగ్ ఉంటుంది కదా, మావాళ్ళు అని. ఆ మధ్య ఒక ఆమె అన్నది, మేము ఎవరో తెలుసన్నా అన్నది, మేము రాజులము అన్నది. ఎవరమ్మా నేను అడిగింది అన్న అంటే ఆమెకు కులపిచ్చి ఉంది అని అర్థం. నేను అడగలేదు కదా, ఆమె. ఇలా మోషే కూడా ఒకవేళ ఆ అనుభవంతో వెళ్ళాడేమో, ఇదిగో ఇశ్రాయేలుడైన మావానికి విరోధంగా నువ్వు ఎందుకు గొడవాడుతావు, వీడు మావోడు అని చెప్పి అలా మాట్లాడి ఏం చేశాడంటే అటు ఇటు చూసి ఎవరు లేరని చెప్పి తన ఇశ్రాయేలుని కాపాడాలన్న ఉద్దేశం చేత ఐగుప్తిని చంపి ఇసుకలు పాతిపెట్టాడు. మరుసటి రోజు చూడండి, ఇద్దరు ఇశ్రాయేలుని పోట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు మరలా ఎంటర్ అయ్యాడు మోషే గారు. మరునాడు బయట నడిచి వెళుచూ ఉండగా చూడండి, హెబ్రీయులైన మనుషులు ఇద్దరు పోట్లాడుచూ ఉండిరి.
అప్పుడు అతడు నీవేళ నీ పొరుగు వారిని అడుగగా. చూడండి, మా మీద నిన్ను అధికారిగా ఉంచిన వాడెవడు? తీర్పరిగా నియమించింది ఎవరు? ఆ ఐగుప్తిని చంపినట్లు. చూడండి, నన్నును చంపబోతున్నావు అనేసరికి నిన్నటి రోజున చంపిన విషయం తెలిసిపోయింది అని చెప్పి అక్కడ నుంచి మిద్యాన్ దేశానికి పారిపోయాడు. గమనించండి, అందుకే అటు ఇటు చూస్తే హత్య జరిగిద్ది. కాబట్టి గుర్రములకు ఏం చేస్తారంటే అటు ఇటు చూడకుండా గంత కట్టి ఉంటారు. మరి మనము కూడా ఆత్మీయ జీవితంలో బలహీనులై పడిపోకుండా, కృంగిపోకుండా ఉండాలి అని అంటే మనం ఎవరిని చూస్తూ ముందుకు వెళ్ళాలి? యేసయ్యను చూస్తూ ఈ పరుగు పందెములో మనం ఓపికతో పరిగెత్తుదము గాక. అటు ఇటు చూడకూడదండి. స్టెఫను, అపోస్తలుల కార్యములో స్టెఫను గురించి బైబిల్లో చదువుతూ ఉన్నాం. రాళ్లతో కొట్టి హింసిస్తూ బాధ పెడుతూ ఉన్న వాళ్ళ వైపు చూడలేదండి. ఆయన ఎవరి వైపు చూశాడు? తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్న యేసయ్యను చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని చెప్పి యేసుక్రీస్తు వలె ఆయన కూడా ఆ మాట పలికి నిద్రించెను అని రాయబడి ఉంది. చనిపోయాను అని రాయబడలేదు, నిద్రించెను. ఆ మాటకు అర్థం ఏంటంటే, నిద్రించెను అంటే క్రీస్తు కొరకు ఆయన హతసాక్షి అయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. చచ్చిపోయారంటే అతడు నరకానికి పాత్రుడు. కానీ నిద్రించిన వాళ్ళు మరలా మేలుకొలిపితే మేలుకొంటారు. కాబట్టి స్టెఫను రాళ్లతో కొట్టి తిడుతూ మాట్లాడుతూ ఉన్న వాళ్ళ వైపు చూడలేదండి. వాళ్ళ వైపు చూడకుండా ఎవరి వైపు చూశారు? యేసు వైపు చూచారు. కనుక ఈ జీవిత యాత్రలో మనకు విరోధంగా మాట్లాడేవాళ్ళు, రాళ్ళు విసిరేవాళ్ళు మీ జీవితంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. కానీ మనం చూడవలసింది ఎవరినంటే యేసు వైపు చూడాలి. అప్పుడే ఈ పరుగు పందెంలో మనము ధైర్యంగా పరిగెత్తి దేవుడు మనకిచ్చే ఆ బహుమతిని పొందటానికి దేవుడు మనల్ని యోగ్యులుగా చేయునుగాక. చివరిగా ఈ గుర్రములో ఉంటున్న 6వ స్వభావం ఏంటంటే భయం లేకుండా పరిగెడుతుంది. భయం లేకుండా పరిగెడుతుంది. మిగతా ఏ జంతువులైనా మీరు చూడండి, అవి అధైర్యపడి పారిపోతాయి. గాడిద భయపడేది, కర్ర తీసుకుంటే భయపడేది. ఇంకా ఏ జంతువులు, ఏ ఒక్క పశువులైనా మీరు చూడండి, అవి భయపడతాయి. భయం లేకుండా పరిగెత్తే ఎనిమల్ ఏది అని అంటే ఈ గుర్రమే. యోబు గ్రంథం 39వ అధ్యాయము 22వ వాక్యాన్ని మీరు చూడండి. యోబు గ్రంథం 39వ అధ్యాయం 22వ వాక్యం. భీతి నొందకొండును, ఖడ్గము చూచి వెనుకకు తిరగదు. అక్కడ మీరు చూడండి 22వ వాక్యము 25వ వాక్యాన్ని, ఈ 2 వాక్యాలు మీరు గమనించండి. బాకానాదము వినినప్పుడెల్లా సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధఘోషను వినును. మనం అనుకుంటాం ఈ జంతువులకి, పశువులకి సెన్స్ ఏమి ఉండదని. మాటలే ఉండవు. ఈ మధ్య ఈ కుక్కను గమనించా, ఇట్లా చూస్తా, ఓరసూపులు చూస్తా. అంటే మనిషి చూసినట్టు కుక్కలు కూడా చూస్తాయి. మనిషికి ఉన్న ప్రతి సెన్స్ ఉంటుందని, మాటలే ఉండవు. అలాగే యుద్ధంలో మీరు గమనించి చూడండి, అక్కడ ఈ గుర్రము సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధఘోషను వినును. 22వ వాక్యములో అది భయం పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందకొండును, ఖడ్గము చూచి వెనుకకు తిరగదు. అమ్మో ఎదుటి శత్రువు చంపేస్తాడేమో అని చెప్పి గుర్రం ఎప్పుడు భయపడదండి. పోరాడి భయం లేకుండా పరిగెత్తేది. అందుకే 25వ వాక్యములో బాకానాదము వినున్నప్పుడెల్లా అది ఆహా అనుకొని, చూడండి ఎంత తేటగా వ్రాయబడి ఉందో. దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొనును, సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధఘోషను వినును. ఇక స్టార్ట్ అయింది యుద్ధం, పరిగెత్తాలని చెప్పి ఆ గుర్రం సిద్ధపడుతూ ఉంటుంది. భయం లేకుండా పరిగెత్తేది. పరిగెత్తేటప్పుడు ఇంకొక ఆత్మీయంగా లోతుగా ఆలోచిస్తే, పరిగెట్టేటప్పుడు ప్రేమైన వారలారా,
మిగతా ప్రక్కన కూడా గుర్రాలు ఉంటాయి కదా, అవి కొన్ని గుర్రాలు పడిపోతాయి, కొన్ని వెనకబడిపోతాయి. ఆ పడిపోయిన గుర్రములని, వెనకబడిపోయిన గుర్రములని, ఈ యుద్ధంలో పోరాటానికి భయం లేకుండా పరిగెత్తే గుర్రము పొరపాటున భయపడకుండా, ఒకటి పడిపోయిన గుర్రాలని, రెండవది వెనుకబడిపోయిన గుర్రాలని అస్సలు చూడకుండా ధైర్యంగా పరిగెత్తింది. హల్లెలూయా. ఆత్మీయంగా ఆలోచిస్తే రక్షించబడి బాప్తిసం తీసుకొని దేవుని మందిరానికి వచ్చిన దేవుని ప్రజలైన మనం, మన అడుగులని దేవుడు ఏం చేశాడంటే బండ మీద స్థిరపరచాడు. మన అడుగులను స్థిరపరచాడు. ఈరోజు వరకు మనం ఆలోచిస్తే ఎంతోమంది విశ్వాసులే కానీ, సేవకులే కానీ తొట్టిల్లిపోయి, వెనకబడిపోయి, పరిగెత్తలేని పరిస్థితులు, బలహీనమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ భయం లేకుండా ఈ జీవన యాత్రలో మనం పరుగు పందెంలో పరిగెత్తే సమయంలో పడిపోయిన వాళ్ళని, వెనుకబడిపోయిన వాళ్ళని మనం చూడకూడదండి, చూడకూడదు. ఒకవేళ చూస్తే మనం కూడా పడిపోతాం. ఒకవేళ వెనకబడిపోయాడు అని వాణ్ణి వెనకబడిపోయిన వాడిని ఒకవేళ చూడటానికి కొద్దిగా ప్రయాసపడ్డా కూడా మనం కూడా వెనకబడిపోయే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఒకటి, వెనకబడిపోయిన వాళ్ళని, పడిపోయిన వాళ్ళని మరలా హెచ్చరించి మునుపు మీతో చెప్పినట్లుగా బుద్ధి చెప్పి మరలా వారిని మంచి దారికి తీసుకొని రావాలి. అయినా కూడా వినని బ్యాక్ స్లైడింగ్ స్పిరిట్ కలిగిన వాళ్ళు ఉంటారండి. బ్యాక్ స్లైడింగ్ స్పిరిట్ కలిగిన వాళ్ళు ఉంటారు. ఆ మధ్య నేను ఇంతకుముందు సేవ చేస్తున్న స్థలంలో ఒక సంఘ పెద్ద మందిరాన్ని మానుకున్నాడు. ఏంటి అని ఇంకొక సంఘ పెద్దను పంపించా. పోయి మాట్లాడి రండి, అతను చర్చికి రావట్లేదు, చాలా మంచి విశ్వాసి, పాత విశ్వాసి అని. అప్పుడే యెరూషలేము నుండి వచ్చాను. ఒక దీపవృక్షం కూడా ఇచ్చి అట్లాగైనా లైన్ చేద్దామని చెప్పి ఆ దీపవృక్షం చిన్నది ఇచ్చి తీసుకొని రమ్మని చెప్పా. శుభ్రంగా దీపవృక్షం తీసుకున్నాడు. ఇక నేను రాలేనులే మందిరానికి, అన్నతో పాస్టర్ గారికి చెప్పేసే అన్న. ఏంటి అని అంటే అతని జీవితంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, వాటి వలన నేను రాలేకపోతున్నాను అని క్లియర్గా చెప్పేశాడండి. ఇంకో సంఘ పెద్ద వచ్చి అన్న రాడంటలే, వదిలేసేయండి అని. ప్రేమను వాళ్ళరా, ఒకవేళ ఆ పడిపోయిన వ్యక్తి, వెనకబడిపోయిన వ్యక్తితో సహవాసం చేసినప్పుడు అతను కూడా మంచి విశ్వాసాలను కూడా బలహీనపరుస్తాడు. మరి అలాంటి వాళ్ళు సంఘంలో ఎవరైనా ఉన్నారనుకోండి, అట్టి వారికి మనం దూరంగా ఉందముగాక. పడిపోయిన వాళ్ళు, వెనకబడిపోయిన వాళ్ళు ఆత్మీయ జీవితంలో ఏం చేస్తారంటే చచ్చిన స్థితిలో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎదిగిన వాళ్ళని కూడా చెరిపేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఎదిగిన వాళ్ళను కూడా చెరిపేస్తారు. వాళ్ళు పరిచర్య చేయరు, చేసే వాళ్ళను కూడా చెడగొడతారు. వాళ్ళు ఆత్మీయంగా ఎదిగే వాళ్ళను కూడా వెనక్కి లాగుతారు. అట్టి వారిని పసిగట్టి అట్టి వారికి సంఘస్థులైన మీరు దూరంగా ఉందురుగాక. అందుకే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి ఈ సహవాసంలో. అప్పుడే ఈ పరుగు పందెంలో ధైర్యంగా పరిగెత్తగలం. ఒక వెనకబడిపోయిన విశ్వాసం ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ వెనకబడిపోయే మాటలే మాట్లాడతారు. అక్కడేముందిలే బలహీనపరిచే మాటలే మాట్లాడతారు. గమనించి చూడండి. వెనకబడిపోయిన వాళ్ళతో సాహసం చేసినప్పుడు వెనకబడిపోయే మాటలే మాట్లాడతారు. వెనకబడిపోయిన మాటలు మాట్లాడతారు. కనుకనే అట్టి వారికి మీరు దూరంగా ఉండండి అని యాకోబు కూడా తన పత్రికల్లో రాస్తారు. ఈ పరుగు పందెంలో ఎవరి ముందు ఉంచబడిన ఆ పరుగు పందెం మనం ధైర్యంగా పరిగెత్తుకొని వెళ్ళాలి. కానీ వాళ్ళు మనల్ని కాపాడుతారు, వీళ్ళని ఫాలో అవ్వాలి, వాళ్ళని ఫాలో అవ్వాలి అని ఎప్పుడు కూడా మనుషులని ఫాలో అవ్వకూడదు. యేసయ్యనే మనము అనుసరించుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ఒకసారి రేపటి రోజున బలలో పాలు పొందుతూ ఉండగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే, ప్రభువా మీ అమూల్యమైన రక్తము చేత మీరు నన్ను కడిగి శుద్ధీకరించండి యేసయ్యా అని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. విన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.